అమరావతిపై అసెంబ్లీ తీర్మానం పేరుతో చంద్రబాబు ప్రభుత్వం మరో డ్రామాకు తెరలేపింది. ప్రత్యేక తీర్మానం పేరుతో శనివారం నాడు కూటమి సర్కార్ చేయబోతున్న హంగామా అంతా మరో డైవర్షన్ రాజకీయం తప్ప మరొకటి కాదని వైఎస్ఆర్సీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. తీర్మానం అన్న తర్వాత శాసనసభలోనే కాదు మండలిలో కూడా చేస్తారు. ఘనత వహించిన సీఎం మాత్రం అలా అనుకోవడం లేదు. మండలిని పక్కన పెట్టేశారు. కేవలం శాసనసభలోనే తీర్మానం చేసేలా ప్రత్యేక అసెంబ్లీ సమావేశమని నోటిఫికేషన్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తోంది? చెల్లికి జరగాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్న సినిమా డైలాగ్ను గుర్తు చేసేలా తయారైంది సీఎం చంద్రబాబు శైలి. అమరావతి పేరుతో ఇప్పటికే అనేక డ్రామాలు, పలు తీర్మానాలు, అనేక గ్రాఫిక్స్ తో ప్రజలను, రైతులను మభ్యపెట్టిన చంద్రబాబు సర్కార్ మరో పాత డ్రామాను కొత్తగా రక్తి కట్టించేందుకు ప్రయత్నిస్తోంది. అమరావతిని శాశ్వత రాజధానిగా చేస్తున్నామంటూ ఓ గోబెల్స్ ఫార్ములా క్యాంపెయినింగ్ కి శ్రీకారం చుట్టింది. దాన్ని నమ్మించేందుకు అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం అంటూ సరికొత్త డ్రామాను పతాక స్థాయికి చేర్చింది. శనివారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి అమరావతిని శాశ్వత రాజధానిగా తీర్మానం చేస్తున్నామంటూ ప్రచారం చేస్తున్నారు అధికార టీడీపీ నేతలు. అయితే ఈ తీర్మానం శాసన మండలిలో పెట్టాలంటే చంద్రబాబు ప్రభుత్వం భయపడుతోంది. శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉంది కాబట్టి అక్కడ చర్చిస్తే ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందని విస్తృతంగా చర్చ జరిగితే అమరావతి పేరు మీద జరుగుతున్న భారీ అవినీతిపై ప్రజల్లో చర్చ జరుగుతుందనే భయంతోనే మండలిలో ఈ చర్చ పెట్టడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. మేమెప్పుడు కూడా అమరావతికి వ్యతిరేకం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లును మళ్లీ మండలికి రావాలి. మండలికి వచ్చిన తర్వాత అంతా తీర్మానించిన తర్వాతనే మీరు ఈ బిల్లును ముందుకు తీసుకెళ్లాలి. అయితే ఈ రోజు ఆల్రెడీ 25లో ఈ బిల్లు మీద కేంద్రానికి పంపించారు. మళ్ళీ ఇప్పుడు దీన్ని హడావిడిగా పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, మీరు ఏదైతే ఇప్పుడు రైతులను మభ్యపెట్టడానికి మీరు అమరావతి రాజధాని బిల్లును మళ్లీ పెడుతున్నారా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఫస్ట్ ఇచ్చిన రైతులే వాళ్ళు సాటిస్ఫాక్షన్ గా ఎక్కడా లేరు. అదేవిధంగా ఈ రోజు మళ్ళా సెకండ్ పూలింగ్ లో రైతులు వాళ్ళ బాధలు వర్ణాతీతం. ఎందుకంటే మనం రీసెంట్ గా కూడా చూసాం, ఒక రైతు అక్కడ వీళ్ళను కొంతమంది నాయకులను ఎదిరిస్తే, అంటే రైతులే మాకు చెప్పారు మాకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ అని అడిగితే వాళ్ళు చివరికి వాళ్ళ మరణాలు కూడా చూశారు. అంటే ఈ రకంగా ఈ అమరావతి బిల్లును హడావిడిగా పెట్టవలసిన అవసరం ఏముంది అంటే ఇదంతా ఒక డ్రామా అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాస్తవానికి అమరావతిపై చంద్రబాబు ప్రభుత్వం గతంలో అంటే 2014లోనే తీర్మానం చేసింది. విజయవాడ చుట్టుప్రక్కల రాజధాని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం దానికి సహకరించాలని కోరుతూ 2014 సెప్టెంబర్ 4న తీర్మానం చేసింది. ఆ తర్వాత ఏపీ సిఆర్డీఏ చట్టాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం చేసింది. 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని హక్కును హైదరాబాద్లో వదిలేసి వచ్చాక సిఆర్డీఏ చట్టం ద్వారానే పనులు చేసింది చంద్రబాబు సర్కార్. 2024లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కేబినెట్లో అమరావతిపై తీర్మానం చేశారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించాలని 2025లో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అప్పటి నుండి ఆ ప్రతిపాదనపై కేంద్రం వద్ద కూడా పలు చర్చలు జరిపారు. అయినా సరే ఇప్పుడు మరలా అమరావతిపై అసెంబ్లీలో తీర్మానం అనటం కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నిందలు వేయడం కోసం, రెండో విడత ల్యాండ్ పూలింగ్ విషయంలో రైతులను నమ్మించి భూములు తీసుకోవడం కోసమే అని రాజకీయ విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతి కోసం భూములిచ్చిన రైతులను నట్టేట ముంచేశారు చంద్రబాబు. మొదటి విడత వాళ్లకు ఇప్పటికీ అభివృద్ధి చేసిన ఫ్లాట్లు ఇవ్వడం లేదు. మొదటి విడత భూములిచ్చిన రైతులు నిత్యం అనేక సమస్యలు చెప్పుకుంటున్నా అవి పరిష్కారం కాలేదు. అయినా సరే రెండో విడత ల్యాండ్ పూలింగ్ ద్వారా 20,000 ఎకరాలను తీసుకుందామని 7 గ్రామాల్లో నోటిఫికేషన్ ఇచ్చారు. దానికి రైతులు పెద్దగా స్పందించడం లేదు, భూములు ఇవ్వటం లేదు. ఇప్పుడు వాళ్లను నమ్మించడం కోసం, వాళ్ల భూములను తీసుకోవడం కోసం ప్రభుత్వం ఈ తీర్మానం డ్రామా ఆడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది.